మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ తోడై ఉండును గాక. బాగున్నారా? దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కని సందేశాన్ని క్లుప్తంగా మనం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదివితే ఇలా రాస్తుంది: దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో దేవుడు చేసింది ఒక్కసారి చూస్తే అది చాలా మంచిదిగా ఉండెను అని రాయబడింది. చాలా మంచిదిగా ఉందట. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజులు దేవుడు సృష్టిని చేశాడు. సృష్టి యావత్తును దేవుడు చూసినప్పుడు, తాను నిర్మించినటువంటి ప్రతిదాన్ని గమనించినప్పుడు, మనిషిని చూసినప్పుడు, ఈ ప్రకృతిని చూసినప్పుడు, భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టి దీనంతటినీ చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది అని దేవుడు అనుకున్నాడు. అవునుగా, ఈ సర్వ సృష్టిని కలగజేసింది దేవుడే. ఆయనే యేసుక్రీస్తు. దేవుడే కలగజేశాడు ఇదంతా, సర్వ సృష్టి. ఆయన సృష్టికర్త. మన కనపడే కొండలు, లోయలు, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, పక్షులు, భూమి, సముద్రం, అందులో ఉన్న జలచరాలు, ఒకటేమిటండి, ఈరోజు నువ్వు నేను అన్నిటినీ కలగజేసింది దేవుడే. లేదండి, దేవుడు కలగ చేయలేదు, దానంతటికి అదే వచ్చేసింది అంటారా? అంత అమాయకంగా అనరుగా. నా ఎదురుగా కనపడే ఈ ఫ్లవరు ఇది ఉందనుకోండి, ఇది దానంతటికి అదే వచ్చేసిందంటే మీరేమంటారు? లేదండి, ఎవరో కలగజేశారు, దీన్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నారు అంటారుగా. ఇటుపక్క ఒక సిలువ మనకు కనపడుతుంది, ఒక క్రాస్. ఇది దానంతటికి అదే వచ్చేసింది అన్నాను అనుకో, మీరేమంటారు? ఖచ్చితంగా నాకు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అండి? ఆ క్రాసు తయారు చేసిన వ్యక్తి ఎవరో ఉన్నారు. నా జేబులో ఉన్న పెన్ను తయారు చేసిన వ్యక్తి ఎవరో ఉన్నారు. నా కళ్ళజోడు తయారు చేసిన వ్యక్తి ఎవరో ఉన్నారు. ఎవరూ లేకుండా ఏది వస్తుంది చెప్పండి? మరి చిన్న చిన్నవి కావాలంటేనే ఒక మనిషి దాన్ని తయారు చేసినప్పుడు ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? మనిషి చేయగలడా మరి దీన్ని? లేదుగా. ఎవరు చేశారు? ఎవరో ఒకరు చేయాలి. ఆ చేసినటువంటి వ్యక్తే దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే యేసుక్రీస్తు. ఆ దేవుణ్ణే మేము ప్రకటిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. సృష్టికర్త. ఈ ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. ఆయన తన మహత్తు కలిగిన మాట చేత ఇదంతా కలగజేస్తూ వచ్చాడు. చేసిన తర్వాత చివరి వచనంలో అన్నాడు, తాను కలగజేసిన సమస్తాన్ని చూసినప్పుడు సమస్తం మంచిదిగా ఉందట, చాలా మంచిదిగా ఉందట. ఆ ఒక్క మాట దగ్గర మనకు అర్థమవుతుంది దేవుడు మంచిని చేసే దేవుడని. అంతేగా, దేవుడు ఏం చేస్తాడు? మంచిని చేస్తాడు. చాలా మంచిదిగా ఉంది అనేగా మనం చదువుతున్నాం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు, తాను చేసినది యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. ఎంత మంచిగా ఉందో! మంచి చేసే దేవుడు అండి, మంచి చేసే. ప్రియులారా, నేను ఆరాధిస్తున్న యేసయ్య మంచి దేవుడు, మంచి దేవుడు. మంచి చేస్తాడు. ఈ వచనమే మనకు ఆధారం. మంచి చేస్తాడు. ఆయన చేసిన యావత్తు చూసినప్పుడు చెడ్డగా ఉంది అనలేదు, ఏదో కొంచెం పర్వాలేదులే అనలేదు, చాలా మంచిదిగా ఉందన్నాడు. కనుక మంచి చేసే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ జీవితంలో మంచి లేక బాధపడుతున్నావా? ఒక మంచి కార్యం లేదు, మంచి ఏమీ జరగట్లేదు నాకని ధైర్యంగా ఉండు. నీకు మంచి చేయటానికి
దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నాకు చెడే జరుగుతుంది పాస్టర్ గారు, అంతా కూడా చెడుగానే ఉంది కానీ మంచి లేదని అంటారా? మంచి చేస్తాడు ఆయన. నువ్వు నమ్మకంగా ఉండు, ప్రార్థన చేసుకో, యథార్థంగా ఉండు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుని మనసు బాధపడకుండా నీ భక్తి జీవితాన్ని కొనసాగించు పరిశుద్ధతతో. తప్పకుండా నీ జీవితాల్లో ఆయన మంచి చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట యేసు ప్రభువారి గురించి రాయబడింది. నేను చదవనా? 11వ వచనాన్ని. నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. బా, మంచి కాపరిని అంటూ ఒక చక్కటి విషయం కూడా చెప్పాడు. మంచి కాపరికి ఉండే ఒక అమూల్యమైన లక్షణం ఏంటయ్యాదంటే, మంచి కాపరట తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడట. మరి ఆయన పెట్టాడుగా. ప్రపంచ చరిత్రలో ప్రజలందరి పాపము కడగబడి, వారి నరకం కొట్టివేయబడి, వారి పాతాళం కొట్టివేయబడి పరలోక రాజ్యానికి చేరునట్లుగా అందరి కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టిన ఏకైక నిజదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కలువరి శిలువలో చనిపోయాడు, మరణించాడని మనందరికీ తెలుసు. అవసరమైతే ఆయన మరణాన్ని వద్దనుకుంటే తప్పించుకోగలడు, శిలువ మీద నుంచి దిగగలడు. ఈనాడు చాలామంది ఆ 3 మేకుల మధ్య వ్రేలాడుతూ చనిపోయాడు. ఆయన ఒక శవం, 3 మేకులే పీక్కోలేకపోయాడు. ఏమండి, ఒక దైవజనుడు అన్నట్టు, ఆయన 3 మేకులే గనక పీక్కుంటే మనం లాక్కోలేక పీక్కోలేక సచ్చేవాళ్ళం. ఒక దైవజనుడు భలే అన్నాడు. నిజమే. ఆయన అనుకుంటే ఆ మరణం నుంచి ఆయన తప్పించుకోవటం ఆయనకండి క్షణం పని అండి. కానీ ఆయన ఎందుకు అలాగా చనిపోయాడంటే మనందరి రక్షణ కొరకు. ఆయనే చెప్పాడు, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని. ప్రాణం ఇచ్చాడు ఆయన. ఆయన కావాలని చనిపోయాడు. ఆయన మరణంలో మనకు రక్షణ. అసలు అందుకేగా ఆయన భూమి మీదకి వచ్చింది. ఆయన మరణంలో రక్షణ కదా. ఆయన చనిపోయాడు కాబట్టే మనకు విమోచన. ఆ రక్తంలో మన పాపాలు కడగబడతాయి. మన పాపాలన్నిటికీ ఆయన రక్తమే ముందు కదా. మన పాపం అనే జబ్బుకి ఆ రక్తమే ముందు. పాపమంతా కడిగివేయబడి నరకం తప్పించుకొని ఆయన ఉండే నిత్య రాజ్యానికి, పరలోకానికి మనం వెళ్తాం. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. మంచి కాపరి. ప్రియులారా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు అని ఆయన ప్రాణమే మన కొరకు ఇచ్చిన మంచి దేవుడు కదా. నీకు మంచి చేయడా? నీ కుటుంబంలో మంచి కార్యాలు జరిగించడా? నీ చెడును కొట్టివేసి నీకు మంచి జరిగేటట్టు దేవుడు చూడడా? తప్పక చూస్తాడు. ప్రాణమే ఇచ్చిన దేవుడు ఇక ఏదైనా చేస్తాడుగా. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ జీవితంలో మంచి జరగాలి. ఈ మంచి దేవుణ్ణి నువ్వు నమ్ముకో. ఒకవేళ ఇప్పటి వరకు నమ్మకపోతే, నా కోసం ప్రాణం పెట్టాడా ఈ మంచి దేవుడు అని విశ్వసించు, తెలుసుకో, నమ్ముకో. ఈ దేవుణ్ణి ఆరాధించు, ఆయన వెంబడించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. చెడును కొట్టివేస్తాడు, మంచి చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అట్టి కార్యం చేయాలి, మంచి చేయాలి. ధైర్యంగా ఉండు. మంచి రోజులు చూస్తావు, మంచి కార్యాలు చూస్తావు. ఎందుకంటే మంచి దేవుడు మనకున్నాడు కనుక. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయనా. గాయపడిన మీ చేతులకి వాక్యమైన బిడ్డలందరిని అప్పగిస్తున్నాను. తోడై ఉండండి. మీరు మంచి చేసే దేవుడో ప్రభువా, మీ పిల్లలకు మంచి చేయండి. మీరు గొర్రెలకు మంచి కాపరివి. అందుకే మంచి కాపరి ప్రాణము పెట్టును గొర్రెల కొరకని మీ ప్రాణమే మా కొరకు ఇచ్చారు. ఏదైనా చేయగలం. మంచి చేసే దేవుడు. మీ బిడ్డల హృదయాలలో ఏదో నా జీవితంలో మంచి లేదు అనే కలవరం ఉండొచ్చయ్యా. అంతా కొట్టివేయండి, మంచి చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపచూ. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడే ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.